ఇప్పుడైతే మన డైనమిక్ పర్సన్ రాయన్జీ గోపిరాజు గారు చైర్మన్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నారు. చెప్పండి నాకు చెప్పాలన్నాయి అహర్నిశలు. అలాగే గుడిని మన డల్లు ఉన్నది కొంచెం గట్టిగా చప్పట్లు ఉంటాయి మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. ఈ చప్పట్లు ఎందుకంటే మళ్ళీ మనం లాంచింగ్ పెట్టినప్పుడు ఈ సౌండ్ లేకుండా మన ప్లాట్ల బుకింగ్ అంటే ఎంత గట్టిగా కొడితే అన్ని ఎక్కువ బుకింగ్ వస్తాయి అర్థం. సో మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా ఈ ఆత్మీయ సమ్మేళనం ఎందుకు పెట్టానంటే కొంచెం లైఫ్ పని చేపిస్తాం మొత్తం కళ్ళకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. అయితే సో నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఒకసారి అందరం కలుసుకుందాం, మాట్లాడుకుందాం, మన బాధలు పంచుకుందాం. ఎందుకంటే మళ్ళీ బాధల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ కరోనా వచ్చింది 2 సంవత్సరాలు మన జీవితాన్ని సర్వనాశనం చేసింది. సో అయినా సరే మనందరం మనుషులం కదా, మనకంటూ ఒక యుద్ధ వాతావరణం అంతర్యుద్ధం ఉంటుంది, అంతర్మదనం ఉంటుంది. ఎలా బతకాలి, ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, మన భవిష్యత్తు ఏంటి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మిత్ర బృందంలో ఈ 200 మంది 300 మందిలో అందరికి ఉన్న ఏకైక ఒకటే పాయింట్ ఏంటంటే వాట్ నెక్స్ట్, రేపు మనం ఏం చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ నా వెంచర్ అట్లా డెవలప్మెంట్లు ఇవన్నీ వెరీ కామన్ పాయింట్స్. కాసేపు మనం సైకాలజికల్ గా మన మానవ సంబంధాలు, మన బంధాల గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఎవరు బోర్గా ఫీల్ కావద్దు, ఎందుకంటే జరుగుతున్న వ్యవస్థ అదే కాబట్టి. ఈరోజు మనము సంపాదించే రూపాయల్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత వెనకేస్తున్నాం. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఎన్కే దేశాలు. ఎన్కేనికి అసలు ఎక్కడున్నాయి ఖర్చులు, ఎట్లున్నాయి? 160 రూపాయలు పామాయిల్ ప్యాకెట్ అంట, 42 రూపాయలు ఆలుగడ్డ అంట, 50 రూపాయలు రైసు. ఇంకా రేటు తక్కువ చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి. పచ్చిమిర్చి 120 రూపాయలు. ఇంకా ఎక్కడ వేసేది ఉందా? నేను చెప్పింది కరెక్టేనా? మరి ఎట్లా వెనకేద్దాం? ఇవాళ మనము చాలా కష్టాల పైకి వచ్చినా కూడా మనకు నాలెడ్జ్ ఉందో లేకపోతే మన పూర్వజుల సుకృతమో దేవుడి దయో మనం కొంచెం బాగానే ఉన్నాం. మన పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏం చేద్దాం? ఈరోజు గత 7-8 years నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ లేదు. అసలు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఒక్కడుగు లేదు. ఉందా ఎక్కడన్నా? లేదు. ఎంతమంది గ్రాడ్యుయేట్లు బయటకు వచ్చి ఉంటారు? ఒక సంవత్సరానికి ఎంతమంది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటుంటారు? అది బీటెక్ కావచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్ ఏదైనా సరే. మినిమం నాకు తెలిసి తెలంగాణలో 1% వేసుకున్న 3 లక్షల మంది ఉంటారు. 7-3 లక్షల మంది ఫ్రెషర్స్ కూడా జాబ్స్ లేవు. ఇక మన పరిస్థితి ఏంటంటే ఈ కరోనా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు లాక్డౌన్ అవుతుందా అని వెయిటింగ్. సో ఎప్పుడు లాక్డౌన్ వస్తుందా, మళ్ళీ ఎప్పుడు ఇళ్ళలో ఉందామని మనం వెయిటింగ్. ఇది కాదు కదా జీవితం అసలు. సో నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నిన్న మొన్న ఒక న్యూస్ చూసాను నేను. ఆడెవడు మన ఎలన్ మాస్క్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు, పెద్ద పిచ్చోడు. అంటే ప్రపంచాన్ని ఎప్పుడు తన వైపు తిప్పుకుంటూ నెంబర్ 1 క్యాండిడేట్. స్పేస్ ఎక్స్ అని ఒక కంపెనీ పెట్టిండు, రాకెట్లో నేను విహారయాత్ర తీసుకపోతే చంద్రమండలానికి అని చెప్పి సక్సెస్ అయినాడు. 20 ఏళ్ల కిందనే ఎలక్ట్రికల్ కారు యుగం వస్తుంది, 20 ఏళ్ల తర్వాత మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయని చెప్పేసి 20 years బ్యాకే ఎలక్ట్రికల్ వెహికల్స్ కనిపెట్టి సక్సెస్ అయినాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు పెట్టబెట్టిండు ఏంటంటే హ్యూమనైడ్ రోబోట్స్ ను కనిపెట్టిండు. స్టడీస్ అప్పుడు లేకుండా మనం లాంచ్ చేసిండు. ఏంటంటే ప్రపంచంలో అంటే పని మనిషి దొరుకుతలేడు అసలుకే. మన నిత్యావసరంగా మనం చేసేటువంటి వర్క్స్ మనం చేయడం కోసం ఆయన హ్యూమనైడ్ రోబోట్స్ సప్లై అవుతారట. అంటే పని మనిషి వర్క్ కూడా ఉండదు ఫ్యూచర్లో. ఇంకో 10 ఏళ్ళ ఇండియాలో వస్తాయి రోబోలు. ఈ ఫంక్షన్ హాల్లో ఊడడానికి, తూడడానికి, క్లీన్ చేయడానికి, సరే వర్క్ అంతా కూడా అవి చేస్తాయి. అంటే మనం ఇంకా చాలా వెనుకబడిపోయినాం. అంటే ప్రపంచం అంతా చాలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇక తెలంగాణలో నా రీసెర్చ్ ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేగానే ఉంది మొత్తం క్వశ్చన్ మార్క్ అంతా. ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనేదానికి 10-20 మందిని వీళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందన్నా అని. మనం చెప్పిన వెంచర్ పేరు చెప్పగానే ఆయన ఏమంటే ఎకరం 30 లక్షల ఎకరం ఉన్నది, అది గోపిసరికి ఇక్కడ పనిలేక పెట్టి అమ్ముతాడని అంటుంటారు. ఆలుగడ్డకి 42 రూపాయలు స్వామి, 30 లక్షల ఎకరం భూమి ఎక్కడ ఉంది? ఇది కస్టమర్కి అర్థం కావట్లేదు, ఇన్వెస్టర్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే
ఆయన సిటీలో అమ్మితే ఆయనకు గుంట జాగా ఉందనుకోండి, అది 50,000 గజం ఉంటుంది. మనం అమ్మాల్సి వచ్చినప్పుడు అది చాలా తక్కువ అనిపిస్తుంది. నేచర్ ఆఫ్ బిహేవియర్, కస్టమర్ ఆలోచన విధానం అట్లే ఉంటుంది. అయినా సరే ఇన్వెస్ట్ చేస్తాడా అంటే 10 వెంచర్లు తిరుగుతున్నాడు, 10 రకాలుగా ఆలోచిస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాడు, ఎవరికో అప్పిస్తాడు, ఈ లోపు లాక్డౌన్ వస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు, లొల్లి, రచ్చారంభం నడుపుతాం. ఎందుకు ఒక మనిషి మనస్ఫూర్తిగా ఎక్కడో కాడ ఇన్వెస్ట్ చేద్దాం? ఫస్ట్ మనం భూమి ఉందాం, ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, మన బడ్జెట్ ఎంత, మనం పెట్టేటటువంటి వెంచర్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంది, ఎక్కడ కొంటున్నాం అని ఎవరికైనా ఐడియా ఉందా? ఎందుకు ఇంకా ఇన్వెస్ట్మెంట్ మీద ఐడియా వస్తలేదు? ఎందుకు మనం ఇంకా ఇప్పటివరకు మీరు చూడండి, ఇదే వరంగల్లో 30% పీపుల్కి సొంత ఇల్లులు ఉన్నాయి, సొంత ప్లాట్లు ఉన్నాయి. 70% పీపుల్కి అసలు ఏమీ లేవు. ఎందుకు చెప్తుంది అంటే ఒకరిని కించపై చేయకు, ఒక ఇష్ట చేయకు కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉండి, వర్కబుల్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా డిసిషన్ మేకింగ్ పెండింగ్ ఉండి, నేను ఏం చేయాలో అనే క్లారిటీ లేక, చెప్పేటప్పుడు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పలేక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. దాని ద్వారా ఏమవుతుందంటే వడ్డీ తీసుకున్న భూములు కొనుక్కొని గొప్పోడైతాడు, వడ్డీ తీసుకున్నాడు పిచ్చోడైతాడు. చాలా చాలా ఇంట్లో జరుగుతున్న విషయం. కానీ భూమి కొని స్వామి అంటే ఏమంటాడు? అన్న ఛాయ్ తాగుతామో తాగి వెళ్ళిపోవాలి, ఏదన్నా నాకు ఎక్కడికో చేయడం ఎప్పుడు కుదురుతుంది అదే అంటాడు. మన కళ్ళ ముందే ఇదే ఫంక్షన్ హాల్ 7 ఏళ్ల కింద ఇక్కడ ఒక నా మీలో ఒక ఏజెంట్గా ఇక్కడికి వచ్చినాను. ఈ చుట్టుపక్కల అసలు ఏమీలో ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ మిత్రులందరికీ తెలిసి ఉంటుంది ఈ లొకేషన్ పరిస్థితి అని. కానీ ఇవాళ పరిస్థితి, ఇవాళ ఇక్కడ ఎంత రైట్ ఉంటుంది ఆలోచించాలి. మనం ఆల్మోస్ట్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వచ్చినాం. ఇది సేమ్ టైం ఇది చాలా పురాతనమైనటువంటి ఫంక్షన్ హాల్ విషయం మీకు అర్థమైతే, చాలా పాత ఫంక్షన్ హాల్. సో ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఫంక్షన్ హాల్ ఎంచుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఇది చెప్దాం అనుకున్నాం ఈ పాయింట్ పై, అందుకే ఇంత దూరం పెట్టాను. ఇంత దూరము అనుకోండి, హంటా రోడ్ అనేది పెరిగిపోయింది. 750 రూపాయలు గజం ఉన్నప్పుడు నాకు తెలుసు ఇక్కడ. ఇవాళ ఇక్కడ ఎంత ఉందో మీరు ఎక్కువ చేయండి. అంటే భూమి ఎక్కడ కొన్నా, భూమిని ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ కొన్నా మనకు ప్రతి రూపాయి తిరిగి వెనక్కి వస్తుంది, విలువ పెరుగుతుంది. మరి మనం ఎందుకు నమ్మలేము? మనం ఎందుకు భూమిని కొనట్లేదు? మనం ఎందుకు ఇంకా ఆప్షన్లు పెట్టుకుంటా ఉన్నాం? అమెరికాలో కొడుకుంటాడు, ప్రతి సంవత్సరం పైసలు పంపిస్తాడు, నానా ప్లాట్ కొన్నావా అంటాడు. లేదు బిడ్డ చూసినా మంచి లేవురా, వాళ్ళు చెప్తాను వీళ్ళు చెప్తాను, నేను ఇంకా పోతానే ఉన్నా అంటాడు. ఆయన పంపించి ఆయన ఎంత కష్టపడుతుంది అక్కడ 18 గంటలు 20 గంటలు పనిచేసి మన డబ్బులు పంపిస్తే ఇన్వెస్ట్ చేసే డిసిషన్ తీసుకోలే పరిస్థితుల మంది చాలా మంది ఉన్నారు ఇక్కడ. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరిని క్రిస్టైజ్ చేయట్లేదు, నేను ఫ్యాక్ట్ మాట్లాడాలనుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకి అందరికీ ఒక్కొక్క సైట్ లో 20, 30, 40 సైట్ ట్రిప్పులు పెట్టిన వాళ్ళే. ప్రతి పర్సన్ కి కమిషన్ ఈక్వల్ టు సైట్ ట్రిప్పులు అయిన వాళ్ళు ఇక్కడ చాలా మంది వెళ్తారు. తిప్పు ఆత్మఘోష అదే మొత్తం. ఎందుకయ్యా అంటే కస్టమర్ కి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల మిస్టేక్ జరుగుతుంది, కొంతమంది క్లారిటీ లేకపోవడం వల్ల జరుగుతుంది. నేను గర్వంగా ఎందుకు చెప్తున్నా అంటే నేను తీసుకునే ప్రతి వెంచరు, నేను చేసే ప్రతి వెంచరు మాక్సిమం విత్ ఇన్ ద 3 to 4 years లో మాక్సిమం డెవలప్మెంట్ లొకేషన్లకి వెళ్ళి ఎంక్వైరీస్ చేసుకుంటాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తిగా మనం మొదలైన ఒక శక్తిగా చనిపోవాలనేది నాకున్నటువంటి ఒక ఏం, ఒక గోల్. సో మనమందరం మనుషులమే కదా, మనమందరం ఒక వ్యక్తులతో మొదలైన వాళ్ళమే, మనమందరం ఒక శక్తిగా తయారవ్వాలి. నాకు శక్తి ఉంది అంటే మీ లేని శక్తి ఎక్కడికి వస్తుంది? ఇదంతా జియాదు ఫ్యామిలీ, ఇంకా ఫంక్షన్ సరిపోయినంత మంది వస్తారు చెప్తే. కానీ కమిటెడ్ పీపుల్స్కి నేను ఎందుకు చెప్పాను అంటే, అయ్యా నేను ఒక 110 ఎకరాల వెంచర్ తీసుకుంటున్నా, నేను ఇప్పుడు వెంచర్ లాంచింగ్ చేయట్లేదు, ఒక ఆత్మీయంగా అందరం కలుసుకుందాము, మాట్లాడదాము, దాని గురించి ఏది ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంది అని. ఫస్ట్ టైం నేను ఏజెంట్ ఒపీనియన్కి వస్తున్నా. కంపెనీకి రూల్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, చాలా రకాల వ్యవస్థలు ఉంటుంది. నేను ఎందుకు ఈ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే మీ అందరి బలంతో, మీ అందరు చెప్పకుండానే నేను ఇన్వెస్ట్మెంట్ చేసినా కదా. కానీ ఒకసారి తిరిగి చెప్తాం అనిపించింది, ఒకసారి బలంగా చెప్తాం వీళ్ళందరికీ. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఒపీనియన్ మనం కోఆర్డినేట్ చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్దామని. సో నేను మళ్ళీ చెప్తున్నా, నాకు 36 ఏళ్ళు, 36 ఇయర్స్ యాక్చువల్గా. ఇంకొక 14 ఏళ్ళు అయితే హ్యాపీగా ఎట్లాంటి బాధ లేకుండా పని చేయగలుగుతా. ఈ రోజు వరకు రోజు 14 గంటలు పనిచేసి అర్థం ఉంది నా దగ్గర. ఇంకోటి మాక్సిమం ఇంట్లో ఉన్న ప్రతి మిత్రుడు నాకు ఫోన్ చేసిన ఎవరి ఫోన్ కూడా అట్లీస్ట్ కట్ చేయకుండా లిఫ్ట్ చేసేయని అనుకుంటాను. అయితే ఎవరికైతే ఫోన్ కట్ చేయలేదు అంటే నేను ఇంకా మాక్సిమం పని చేయడానికి రెడీ అవుతాను. మీరందరూ నాకు భరోసా ఇవ్వండి, నా వెనకాల ఉండండి. నేను ఇందాక చెప్పిన ఆలుగడ్డ వ్యాపారం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవేవి మనకు సంబంధం లేదు. భారతదేశంలో బియ్యం రేటు 1000 రూపాయలైనా భూమి రేటు పెరుగుతూనే ఉంటుంది. 1 కేజీ
1000 రూపాయలు 1000 రూపీస్ పర్ కేజీ బియ్యం ఉన్నప్పటికీ కూడా ఒక గజం 1,00,000 రూపాయలు ఉంటుంది. అమ్మేది మనమే కదా, సో మనకి ప్రాబ్లం లేదు. అంటే ఆ కాన్ఫిడెన్స్ కు నీకు బిల్డప్ కావాలని చెప్తున్నా. ఖర్చులు పెరుగుతున్నాయి ప్రతి రోజుకి, మన పిల్లల భవిష్యత్తుకి మనం ఏం చేయగలుగుతాం? ఇంకా చాలా సంకటంగా తయారైతుంది. ప్రతిరోజు కొత్త కొత్త ఐడియాలజీ వస్తుంది, కొత్త కొత్త వ్యవస్థలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ లో కొత్త ఐడియాస్ రాలేదు, లేకపోతే ల్యాండ్ డెవలప్మెంట్ లో కొత్త ఐడియాస్ రాలేదు. ఎన్నో ఇయర్స్ వచ్చినాయి. మాక్సిమం 10 years ఉన్న మొబైల్ ఇప్పుడు మన మొబైల్లో చాలా పనులు చేసుకుంటాం మనం. ఓ 10 years మొబైల్ ఎర్రబడ్డను పచ్చబడ్డను హలో అంటే హలో అంతే. ఇవాళ మొబైల్లో మనం ఇది చేస్తున్నాం. ఎప్పుడైనా కెమెరాలు ఆఫ్ అయిపోతాయి అనుకున్నావా? ఎప్పుడైనా సాంగ్ సెంటర్స్ ఆఫ్ అయిపోతాయి అనుకున్నావా? ఎయిర్టెల్ వచ్చిండు, ఆల్మోస్ట్ క్యాసెట్ సెంటర్లు సిరీస్ సెంటర్లు మూవ్ చేసినాడు. ఫోన్లో కెమెరా వచ్చింది, కెనాన్ కంపెనీ ఆల్మోస్ట్ ఇవాళ షేర్స్ మొత్తం పడిపోయినాయి. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్స్ పడిపోయినాయా, ల్యాండ్ వాల్యూ పడిపోయింది అడుగుదాం, ఎవరినైనా అడుగుదాం. డాక్యుమెంట్ బాగాలేకపోతే పోయి ఉండొచ్చు, కోర్టు కేసు అయితే పోయి ఉండొచ్చు, కానీ ల్యాండ్ వాల్యూ అయితే ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కడ నష్టపోలేదు. దాని మీద అప్డేట్ వర్షన్ ఇప్పటివరకు ఇంకా రాలేదు. అప్డేట్ వర్షన్ అంటే సిటీ పెరగడమే అప్డేట్. ఇవాళ మేము కాజుపేట ఫాతిమేనగర్ నుంచి సుబేదార్ మధ్యలో గాలి మన ప్లేస్ ఖాళీ ఉండేది. నేను ఎన్పీటీసీఎల్ అప్రెంటిస్ గా పనిచేసినప్పుడు సైకిల్ మీద పెట్టుకుని అటు ఇటు. అక్కడ పెద్ద తుప్పలు అడవి లెక్క ఉండేది. ఇవాళ పెద్ద పెండాల వరకు మీరు చూడండి, రోడ్డు మీద ఎక్కడైనా అడవి ఉందా, ఎక్కడైనా చెట్లు ఉన్నాయా? ఇలా రోడ్డు మీద 2 కోట్లు చెప్తున్నారు, 2 కోట్ల రూపాయలు పర్ ఎకర్ చెప్తున్నాడు. 2650 గజాలు మనకు కూడా పోతే వస్తుంది. మనం కస్టమర్కి ఎంత పెట్టి అమ్మొచ్చు అంటే ఇంకా మీరు మోటివేట్ చేయండి, కస్టమర్స్ ఇంకా మోటివేట్ చేయండి. అసలు సరిపోదు నాయన, వచ్చే రోజులు ఈ కరోనా అంటుకుంటే గాల్లో దానిలో వస్తే పోతుంది, కొన్ని రోజులు పోతే చూస్తే చచ్చిపోతారేమో, చెప్పలేం కదా. ఇది ఎక్స్పెక్ట్ చేయలేక మనమైతే. కొన్ని రోజులు ఇట్లా దారిలో పోతుంటే చూడడానికి చచ్చిపోతారు కావచ్చు మనుషులు. ఇప్పుడు జనరల్ గా మన అందరూ ఒక దగ్గర అసెంబ్లీలో అయితే మాస్క్ లేకపోతే త్రూ హెయిర్ వస్తుందట. ఇది ఇప్పుడు కరోనా కూడా హెయిర్ లో వస్తుందట. దాంట్లో డిఫరెంట్ మెల్టెంట్లు వచ్చినాయి. అవేంటి ముటేషన్ అంటాడు. ఈ ఫార్మా లాంగ్వేజ్ ఏది మనకు అర్థం కాదు. మనకు అర్థమైన లాంగ్వేజ్ మన ఇన్కమ్, మన పిల్లలు, మన భవిష్యత్తు. మన భవిష్యత్తుకి మనం ఎలా భాగం వేద్దాం? జిఆర్ కంపెనీ మీకు ఎంత తోడ్పాటు కావాలి? ఇలా మీకు 100 ఎకరాల వెంచర్ ఉంది, రేపు 200 ఎకరాల వెంచర్ వస్తుంది, 1000 ఎకరాల వెంచర్ కూడా వస్తుంది. దాంట్లో మీ భాగం ఎంత? మీ షేర్ వాల్యూ ఎంత? నీ ఇన్కమ్ లెవెల్ ఎంత? కార్ కొంటావా, బంగారం కొంటావా, ఇల్లు కొంటావా, ప్లాట్ కొంటావా? వాటికి సరిపడా ఇన్కమ్ ఎలా సంపాదిస్తావు? మిమ్మల్ని మీరు రోజు చెక్ చేసుకోండి. 24 hours లో ఈ రోజు మళ్ళీ తిరిగి మన లైఫ్ లో మళ్ళీ అస్సలకి రాదు. ఈ ఫంక్షన్ హాల్లో మళ్ళీ మనం ఇంకో 1 year కలుతామన్న గ్యారంటీ అయితే లేదు. రేపు మార్నింగ్ కలం చాలా బిజీ ఉంటాం ఎక్కడెక్కడో. ఈ రోజుకు మనం ఏం సాధించాం? ఇవాళ సాయంత్రానికి మన లెక్క ఎంత? ఈ కమ్మలో లెక్క, ఆంధ్రలో లెక్కలు వేసుకోవాలి రోజు రోజుకి. ఇవాళ ఎంత సంపాదించినాం, ఎంత పోగొట్టినాం, బ్యాలెన్స్ షీట్ లో ప్లస్ లో ఉన్నామా, మైనస్ లో ఉన్నామా? సో ఎంతమంది మనము ఈ ఎకనామిక్ కారిడార్ లో ఆలోచిస్తూ ఉన్నాం? హైదరాబాద్ లో ఒక విల్లా కాస్ట్ వచ్చి 6 కోట్లు 7 కోట్లు ఉంది. బోర్డు రూపాయల్లో మినిమం 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఇల్లే ఉంది. కానీ ఈ రోజు వరకు మనం కస్టమర్కి చెప్పిన మొట్టమొదటి చివరి మాట ఏంటంటే అక్కడ అంత ఉందా అని అంటాడు. మరి అక్కడ ఎంత ఉంది సార్ అంటే ఆయన తెలియదు. ఇప్పుడు ఆయన ఎవరికి ఫోన్ చేయాలి? బాంబేలో ఉన్నాయనుకో, హైదరాబాద్ ఉన్నాయనుకో ఫోన్ చేస్తాడు. మనం ఇక్కడనే పొద్దుగాల సాయంత్రం దానికి ఆ దేవన్నపేటకు, జనగాంకు, హైదరాబాద్కు ఫోన్ తిరుగుతున్నాం. మనకి రేట్లు తెలివి, కానీ ఆయన బాంబే ఉన్నాయని ఫోన్ చేస్తాడు. ఈ బాంబే ఉన్నాయనికి ఏం తెలియదు కాబట్టి ఆయన మళ్ళీ జనగాం ఉన్నాయని ఫోన్ చేస్తాడు. జనగాం ఉన్నాయనికి 2-3 ఆప్షన్లు ఉంటాయి. ఏంటంటే కస్టమర్ అయితే రెడీ ఉన్నాడు. ఇప్పుడు గోపిశలంలో వెంచారు కనుక పోకుండా ఆపగలిగితే ఆ ప్లాట్ నావే. ఇన్స్టాంట్ కస్టమర్ రెడీ ఉన్నాడు, హ్యాపీ. చెప్తాడు ఏ గాడెక్కడన్నా 5 లక్షల కంటే ఎక్కువ ఉండదు, రాని 4 లక్షలకి ఇప్పిస్తాను అంటాడు. పొద్దుగాల ఫోన్ ఎత్తాడు. ఎందుకు ఫోన్ ఎత్తాడంటే 5 లక్షలు కాదు లేదు, ఈయన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటాయి. ఇవాళ ఫ్రెండ్ వాడు ఫోన్ చేసి మా ఆడ హాస్పిటల్లో ఉన్న స్వామి ఒక 10,000 అంటే ఈయన 10,000 ఫోన్ పే కడతాడు. మీ 90 వారాల్లో 90 కథం, 1,00,000 కథం. అసలు ప్లాట్ కొంటామని తాడైపోతుంది. 10 రోజులకు మళ్ళీ కడితే ఏమంటాడు, నేను కొందాం అనుకుంటాను, కొంచెం ఎంక్వైరీ ఉన్నా అంటాడు. ఒక 2 నెలలు అయినాక ఫోన్ చేసి అలా రేట్ పెరిగింది కదా అంటే, నేను మొన్న వచ్చిన పాత కస్టమర్ దగ్గర పాత టికెట్ అడుగు మళ్ళీ కొంటా అంటాడు. అంటే ఇది జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్. సో నేనేం చెప్తున్నా అంటే కస్టమర్ని ఫస్ట్ యూ షుడ్ మోటివేట్ సంథింగ్. నువ్వు ఫస్ట్ మోటివేట్ చేయండి. ఏమని అంటే ఈ చెప్పే మందిలో నీ వెల్ విషెస్ ఎంతమంది? మీ వైఫ్ చెప్పిందా, నీ కొడుకు చెప్పాడా, నీ కూతురు చెప్పిందా, మీ అన్న, మీ తమ్ముడు, నువ్వు అనుకున్న వ్యక్తులలో ఎవరైనా అలా భూమి కొనకు స్వామి అని చెప్పినారా? ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఎవరో దారిలో పోయి దారక్కడ పోతున్నప్పుడు వాళ్ళకు మాటలు చెప్పేస్తే అదే నిజమని నమ్మేసి
మనం వెళ్ళిన వెహికల్, డీజిల్, టైము, ఈ అఫోర్డబిలిటీ, ఎవ్రీథింగ్ అంతా వదిలేసి ఆయన ఎక్కడ ఇన్వెస్ట్ చేయగా ఎక్కువ ఫాల్తు ప్లాట్ కొని 5 ఏళ్ళకి మళ్ళీ మనం కనబడితే అన్న నువ్వు మంచి ప్లాట్ చూపించినావు, ఇలా మస్తు రేటు పెరిగిందాడు అది, కానీ నేనే కొనలేదు అన్న అంటాడు. కానీ ఏం ఫాయిదా, దానివల్ల ఏం ఉపయోగం జరిగింది? వాస్తవానికి నేను మాట్లాడడానికంటే ముందు నాకు అసలు ఈ స్పీచ్ మీద ఎట్లాంటి ఐడియా లేదు. అసలు ఏం మాట్లాడదాం, వెంచర్ లాంచింగ్ కాదు, బ్రోచర్ లాంచింగ్ కాదు, డెవలప్మెంట్ ఏది అన్ని చెప్దాం అనుకున్నాం, అది కూడా కాదు. ఏం మాట్లాడాలి అసలు యాక్చువల్గా, ఏం మాట్లాడితే బాగుంటుంది అని చాలాసేపు నేను ఫస్ట్ టైం నాకున్న 11 years మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లో ఒక స్పీచ్ గురించి నేను ఏ పాయింట్ ఎట్లాంటి నోట్స్ లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను. అంటే ఇవన్నీ రోజు జరుగుతున్నటువంటి నిత్య కృత్యాలు. ఎక్కడో మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం, ఎక్కడో మనల్ని మనం ఓటమి బాటలో పయనిస్తున్నాం, మనం ఎక్కడో విసిగిపోతా ఉన్నాం, మనం ఎక్కడో బాధపడతా ఉన్నాం. దానికి రకరకాల పేర్లు పెట్టుకుంటాం. కస్టమర్ మంచలేడని, వెంచర్ బాగాలేదని, లేకపోతే డెవలప్మెంట్ ఆగిందని, రిజిస్ట్రేషన్ ఆగిందని, డీపీ నెంబర్ ఆగిందని, రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ హానెస్టీగా కస్టమర్కి ఏ ప్లాట్ కావాలి, డెవలప్మెంట్ అవుతుందా కాదా, రిపీటెడ్ ప్లాట్స్ వచ్చేటువంటి కస్టమర్లు ఎంతమంది ఉన్నారు అని మనము చెక్ చేసుకోవట్లేదు. ఒక్కసారి మీరు ఆ వైపు నుంచి ఆలోచించండి. వ్యవస్థ చాలా పెద్దది, టైం చాలా గొప్పది. ఈరోజు ప్రతి వ్యక్తికి ఆస్తి, నీ ఆస్తి ఎంత అంటే వాడు ప్రాపర్టీ మాత్రమే చూపించాలి, డబ్బులు కాదు. ఎవరి ఇంట్లో 100 కోట్లు ఉండవు, ఎవరి ఇంట్లో ఒకటేసారి 100 కోట్లు ఏమంటే రాదు కూడా. ఎందుకంటే ప్రపంచం మొత్తం భారతదేశంలో ఉన్న కరెన్సీలో 100 కోట్లు అంటే 1% ఉంటుంది కదా, అంత 1% వాణిజ్యంలో ఎందుకుంటుంది. ఇది మూవింగ్ ప్రాపర్టీస్. క్యాష్ అనేది కూడా చాలా మందికి అసలు డబ్బుకి ప్రాపర్టీకి తేడా తెలియదు. డబ్బు అనేది మనం కరెన్సీ, ఆ కరెన్సీ పేపర్ ముక్క అయింది అంటే మన అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా మనం పైకి ఇవ్వడానికి డబ్బు అంటాం. కానీ ప్రాపర్టీ ఏంటి, అది మనది, మన పేరుతో ఉంటుంది. డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా మన పేరుతో ఉంటుంది, ఎవరి ముందు జరిగిందో విట్నెస్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ మన సంతకాలో ఉంటుంది. కానీ డబ్బులు మన ప్యాకెట్లో ఉంటే కొట్టేసిననుకో ఆ డబ్బులు మనవి కావు. 100 రూపాయలు ఇందాక నా జేబులో ఉన్నాయి, ఒక 5 నిమిషాలకి మీ జేబులోకి వస్తాయి మీయే. కానీ నా పేరుతో ఉన్న డాక్యుమెంట్ మీ జేబులోకి వస్తే అప్పుడు నాదే కదా, అది ఆయనదైతే కాదుగా. దేని ప్రాపర్టీ అంటారు. ఇది తెలంగాణలో చాలా మంది తెలియని విషయం ఏంటంటే వాళ్ళ బీరువాలో 10 కోట్ల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఉంటే మేము బాగా ఇచ్చుకున్నాము, 10 లక్షల రూపాయలు నా బీరువాలనే ఉన్నాయని చెప్తారు చాలా మంది. కానీ ఆ 10 లక్షల రూపాయలు ఇంకా 10 నిమిషాలకు, 10 రోజులకు, 10 సంవత్సరాలకు ఖచ్చితంగా నీ బీరువాలకి పోవాల్సినవి. వాటికి ఎక్స్పైరీ డేట్ ఉన్నది, అవి చింపితే చినిగిపోతాయి, కాలు పెడితే కాలిపోతుంది. ఈ ఏదో మీరు అబ్జర్వ్ చేయండి, మనం చేసే పని ఎంత గొప్పది. ఎందుకు అంత గొప్పది అంటే ఆయన పేరుతో ఆయనకు ఒక ఆస్తి ఇస్తున్నాం, ఆ ఆస్తి మీద భరోసా ఇస్తున్నాం, ఆయనకు భవిష్యత్తుని ఇస్తున్నాం. అదంతా ఎవరు చేస్తున్నారు? మీలాంటి నాలాంటి ఎవరో ఒకరు. ఇలా మీరు ఇంతమందికి సొంత ఇల్లు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, ఎవరో చెప్పకపోతే మాత్రం మీరు కొన్నారా? మీకు తెలుసా అక్కడ ప్లాట్ ఉందన్న సంగతి? ఒక వారధిగా పనిచేస్తున్నాం మనం. సో నేను ఏం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మనం చేసే పని చాలా గొప్పది. ఈ రోజు మనం ఎంతమంది పని ఇస్తామో తెలుసా మీరు? ఒక ప్లాట్ అమ్మడం వల్ల, ఒక ఇల్లు అమ్మడం వల్ల, ఒక సిమెంట్ కంపెనీ, ఆ సిమెంట్ కంపెనీలో పనిచేసే లేబరు, ఆ సిమెంట్ కంపెనీ ఓనరు, వాడు తిరిగే కారు, వాడు పోసుకున్న డీజిల్, ఈ ఆర్కేలు అనుకుందాం, కలరిస్టు, కార్పెంటరు, తర్వాత పెయింటరు, డిజైనరు, ఆడేవాడు, ఇంకా ఆ కిచెన్ వాడేవాడు, ఇంటీరియర్ డిజైనింగ్, తొక్క తోలు, ఒక 80-90 కుటుంబాలకు మనం ఒక్కరమే తిండి పెడతాము. ఇది ఎంత గర్వకారణం చెప్పండి, అవునా కదా? ఇలా మీరు ఇల్లు అమ్మకపోతే బిల్డర్ పరిస్థితి, మీరు ఇల్లు అమ్మకపోతే ఆ బిల్డింగ్ మీద పెట్టిన సిమెంట్ కంపెనీ పరిస్థితి. మనం కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు దెబ్బ కొడితే 150 రూపాయలు సిమెంట్ బస్తా వాడు పెంచుకున్నాడు. కానీ భూమి రేటు పెరిగిందా? మన వేతనాలు, కనీస వేతనాలు పెరిగినాయా? పెరగలే. మనం పని ఎంత చేసినా ఖర్చులు సరిపోతుంది ఇవ్వాలి. లగ్జరీస్ అంటే కారు ఉండడమే లగ్జరీ అనుకుంటాను మనం. చాలా మందికి చాలా ఉంటాయి, ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు, ఇంకా ఏమన్నా ఉన్నాయి. మనము ఇప్పటికే ఒక పర్సన్ని మనము తన ఇంటికి వెళ్తే 2-3 ఇల్లు ఉన్నాయి, ఒక పర్సన్కి అసలు ఏమీ లేవు. సో మీరు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. ఏం ఫైండ్ అవుట్ చేయాలా? స్వామి నువ్వు ఫస్ట్ భూమి కొనుక్కో. మీకు ఒక సాడ్ ఎగ్జాంపుల్ చెప్తా, సారీ ఏమనుకోవద్దు. నా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ మదర్ చనిపోయింది కరోనాతో. చనిపోతే వాళ్ళ మదర్ బాడీ ఇవ్వలేదు. పోగా ఏం జరిగిందంటే వాళ్ళ ఓనర్ ఫోన్ చేసి మీరు మా ఇంటికి రాకండి,
11 రోజుల తర్వాతనో 14 రోజుల తర్వాత మీ కర్మ మీరు అక్కడ చేసుకుని మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇల్లు కాల్ చేసేయండి అని చెప్పిండు. వాళ్ళ మమ్మీ చనిపోయినాక 2 గంటలకు ఫస్ట్ ఫోన్ కాల్ ఇదే. హైదరాబాద్లో నేను ఒక ఫామ్ హౌస్ ఇప్పిస్తాను నా ఫ్రెండ్కి. నువ్వు 15 రోజులు 2 నెలలు నాకు ఇబ్బంది లేదు అని మళ్ళీ ఇంకో సేమ్ హైదరాబాద్లోనే వేరే ఊళ్ళో ఇంకో ఇల్లు చూసి ఒక 15 రోజులు అక్కడే ఉంచి మళ్ళీ తీసుకుపోయి అక్కడ దింపేసి వచ్చినాం. అదే మనకు ఒక 200 గజాల ప్లాట్ ఉంటాయి, ఒక 100 గజాల ప్లాట్ ఉంటుంటే ఓ 10 వేసుకోలేమా పోయి మన ప్లాటు మన ఇల్లు. ఇలాంటి వాళ్ళు ఎంతమందిలో వెతికి పట్టుకోరు. ప్రపంచంలో 70% మంది అదే ఉన్నారు. 10% మంది దగ్గరనే పైసలు ఉన్నాయి, 10% మంది దగ్గర అధికారం ఉంది. కానీ వీళ్ళందరికీ మనం ఊడిగం చేస్తున్నాం. ఒక రెవల్యూషనల్ మైండ్ సెట్ తో ఆలోచించండి. నీకు డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది. నేనైతే బలంగా చెప్తా. మిగతా అనే సొల్లు. ఏం సొల్లు అంటే నేను చెప్తారు, నువ్వు మంచోళ్ళు అయితే మస్తు ఉంటుంది, నీతి న్యాయం అవన్నీ. ఎంతమంది నీతి మందులు కరోనా చచ్చిపోతే ఎంతమంది నీతి మందులు సాయం చేసారో చూసుకుందాం ఒకసారి, మొత్తం చార్ట్ తీసి. ఒక మంచోడు చచ్చిపోతే ఆ నీతి ఎక్కడ పోయింది? కరోనా బాడీ అయితే 30,000. ఎంత మంచోడు చచ్చిపోయినా పైసలు పేలాలు వెళ్తున్నట్టు ఎదుగున్నావు శవాల మీద. నేను ఇక్కడ ఎవరికి డిస్టర్బ్ చేయట్లా. దినము మన దిగజారుతున్న జీవితాల గురించి మాట్లాడాలనుకున్నాను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి 30,000 రూపాయల జీతం వస్తుంది. ఎంత ఎన్కేస్తాడు? మళ్ళా ఫస్ట్ కూడా నీ ఎన్కేసిన సంపాదన ఎంత? నీ పిల్లలకి నువ్వేమిస్తున్నావు? నీకు తెలివి ఉంది, నీకు అదృష్టం ఉన్నది, ఇవాళ చాలా బాగున్నావు, హ్యాపీ నాట్ బ్యాడ్. ఒక 10 ఏళ్ల తర్వాత పరిస్థితులే కొనసాగితే నీ కొడుకు పరిస్థితి ఏంది, నీ కూతురు పరిస్థితి ఏంది? వాళ్ళు చదివిన చదువుకు విలువ లేదు. ఇవాళ అందరు పాస్. కరోనా బ్యాచ్ అని పిలుస్తారు బయట, ఎగ్జామ్ పెట్టి మళ్ళీ జాబులు ఇస్తారు. 10th పాస్ అనగా మనం సంఖ్యలు కొట్టుకున్నాం. బట్ ఎట్లా పాస్ అయ్యాడు? కేసీఆర్ సార్ పుణ్యాన పాస్ అయిపోయాడు. అంటే మన టాలెంట్ ఏందో మనకు తెలియదు. మరి పొద్దున డాక్టర్ అయితే అక్యురేట్ డాక్టరా, వాడు ఇంజనీర్ అయితే అక్యురేట్ ఇంజనీరా మనకు తెలియదు. ఫౌండేషన్ ఆఫ్ 10th క్లాస్ లాస్ట్ 2 ఇయర్స్ అందరు పాస్, అంతే కదా? మరి 90% చదివిన పరిస్థితి ఏంది? 90% చదివిన ఎంతమంది ఉంటారు క్లాస్లో? మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడ? దుబాయ్ పోవాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ పోవాలన్నా, పాకిస్తాన్ పోవాలన్నా? ఇక్కడనే బతకాలి. సో నేను అదే చెప్తున్నా, మనము ఫౌండేషన్ పెంచాలంటే డబ్బు కావాలి, మనం బాగా బ్రతకాలంటే డబ్బు కావాలి, మనల్ని సమాజంలో గుర్తించాలంటే కూడా డబ్బే కావాలి. కానీ దాని చుట్టూ రకరకాల అంటే కంక్లూజన్ క్లారిటీ లేకుండా మనం వెళ్తున్నాం. ఒక కంపెనీ బలంగా నమ్మండి, ఆ కంపెనీతో ఫైట్ చేయండి, ఆ కంపెనీతో పోరాడండి, ఆ కంపెనీతో పాటు వెళ్ళండి. ఖచ్చితంగా మన లైఫ్, అందరి లైఫ్లు మారుతాయి. నేను దానికి భరోసా ఇస్తున్నా. ఏదో ఒక రోజు ఈ హాల్లో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర కారు ఉండాలి, సొంత కారు ఉండాలి. నా ఆశ. కానీ ఇవాళ ఈ జనగా వెంచర్ లాంచ్ అయిన నాటికే నా కంపెనీలో సీనియర్ మేనేజర్ కేటగిరీ కింద ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఫస్ట్ టైము ఒక మార్కెటర్కి ఒక 30 కార్లు అనౌన్స్ చేసినాం. 30 వెహికల్స్ ఇస్తున్నాం. దాని కొంచెం ఉంది. ఆ ప్రోగ్రామ్ అంతా మీకు మళ్ళీ నెక్స్ట్ సీనియర్ లీడర్స్ అంతా చెప్తారు. ఒక శాలరీ పెడుతున్నాం. డీజిల్, వెహికల్, శాలరీ, ఈఎస్ఐ, పిఎఫ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇలా రకరకాలుగా నేను ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మనందరినీ వాడకనే వదిలిపెస్తాం. అంతా మనకు క్లారిటీ లేదు. కస్టమర్ డైరెక్ట్ గా ఆఫీస్కి వస్తే ఆందే కమిషన్, ఏది ఓనర్లే. ఇలా నేను బలంగా చెప్తున్నా, ఒక ప్లాట్ అమ్మినాక కస్టమర్ నాకు పర్సనల్ గా ఫోన్ చేసి నేను ప్లాట్ క్లోజ్ చేసి ఇచ్చిన కమిషన్ గింత. ఇక్కడ చాలా మంది చెప్తారు. ఎందుకంటే ఆయన ద్వారానే ఫస్ట్ పర్సన్ వచ్చినాడు, ఇంకా 100 మంది వచ్చినా ఆయన అదే కమిషన్ ఆయనకి వెళ్ళాల్సిందే. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇవన్నీ ఏదో ప్రగల్భాలు పలకడానికి చెప్తలేను. నాకు ఒక సైన్యం కావాలి. నేను యుద్ధం చేద్దాం అనుకుంటున్న సమాజం మీద. మీరందరూ నాతో పాటు ఉంటారని ఆశిస్తున్నా. ఉంటారా? సో నేను మీకు నాయకుడి కింద పనిచేస్తా. మీ కష్టాలు, మీ అధికారికి ముళ్ళ అంతా నేను తీస్తా వచ్చి. కానీ పని చేయాలి. 14 గంటలు పెట్టుకోరు. షుగర్ పేషెంట్లు అయితే 8 గంటలు పని చేయండి. యువకులు అయితే 14 గంటలు పని చేయండి. నడేడు వాళ్ళు, గృహిణీలు అయితే 10 గంటలు పని చేయండి. ఈ 300 మంది 10 గంటలు యావరేజ్ చేసుకుంటే ఎన్ని గంటల పని అవుతుంది? ఎంత మందిని కలవగలుగుతాం? ఎంత బిజినెస్ చేయగలుగుతాం?
దాని ద్వారా ఇంతమందికి మనం పని ఇవ్వగలుగుతాం. ఏదైనా మన దగ్గర కొన్న ప్రతి కస్టమర్ బిడ్డ పెళ్లి చేసుకున్నాడు, కొడుకు పెళ్లి చేసుకున్నాడు, అమెరికా పంపించిండు, ఇల్లు కొనుక్కున్నాడు, ఇంకేదో కొనుక్కున్నాడు, ఆయన హ్యాపీగా ఉన్నాడు. అమ్మిన మనం ఎక్కడున్నాం? మనకు వచ్చే 5 రూపాయల కమిషన్లోనే అర్థమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. కంపెనీ నువ్వే తగ్గించుకోమంటది, కస్టమర్ నువ్వే తగ్గించుకోమంటాడు, నీకెందుకు కమిషన్ ఇవ్వాలి అవసరం అంటాడు. మనకి పని పాటలకి తిరుగుతలేం కదా ఆయన ఎప్పుడు. గవర్నమెంట్ ఆయనకి ఎందుకు జీతం ఇస్తుంది? ఊరికే 10:30కి సంతకం పెడితే 9 గంటలకు కూడా ఆయన జీతం ఇస్తుంది. మనకెవరు జీతం ఇవ్వాలి? ఏం చేద్దాం? ఒక్కసారి రివైండ్ చేయండి. గడిచిపోయిన రోజులన్నీ గడిచిపోయినాయి. గడవాల్సిన రోజులు ఎట్లా గడుపుదాం ఆలోచించాలి. ఈ ప్రపంచంలో ఓడిపోయినోడు ఎప్పుడు కూడా మొత్తం చెడిపోవాలి, కానీ ఏదో ఒక రోజు గెలిచాడు. ఆ గెలుపు కోసం 100 సార్లు ఓడిపోయి ఉంటాడు. మనం ఎన్నిసార్లు అయినా ఓడిపోదాం, కానీ గెలుపు కోసం పోరాటం చేద్దాం. దాంట్లో నేనే మొదటి పర్సన్ అయి ఉంటా. మీ బాధలు, మీ వ్యవస్థ, మీ భవిష్యత్ ప్రణాళికలు బలంగా వేసుకోవచ్చు, వ్యవస్థను తయారు చేసుకోవచ్చు. నేను ఎప్పుడు మళ్ళీ బలంగా చెప్పేది ఒకటే, నా క్యాప్షన్ ఉంటుంది కంపెనీది, రేపటి ప్రపంచాన్ని ఈ రోజు నిర్మిద్దాం. అది అనుకోవడం కాదు, చేయాలి. రేపటి ప్రపంచాన్ని ఇలా నిర్మిద్దామని ఎందుకంటున్నాం అంటే, రేపటి ప్రపంచం మీద నీకు క్లారిటీ ఉంటే నిర్మాణానికి ఒక అవసరం ఉంటుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే పిల్లర్ ఉండాలి, పుట్టింగ్ ఉండాలి, దానికి సిమెంట్, ఐరన్, ఇంజనీరింగ్ ప్లాన్ చాలా ఉంటాయి. అవన్నీ ప్లాన్లే కదా. నీకు బిల్డింగ్ తయారు కావాలంటే 2 ఏళ్ళు పడుతుంది. 2 ఏళ్ళకి నువ్వు కట్టిన బిల్డింగ్ నీకే అర్థం కాకపోతే మనం చేసే పని ఏమన్నట్టు. సో నేను మళ్ళీ చెప్పిన ఒకటే, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, అర్థంలో చూసుకొని నేను అందంగా లేను, నాకు ఇక్కడ మచ్చ ఉంది, ఇక్కడ తెల్లంటికలు ఉన్నాయని కాదు. ఏం స్వామి నీ జీవితం ఏంది? ఏడ మొదలైనావు, ఏడకి వచ్చినావు, ఇంకెంత దూరం పోదాం అనుకుంటున్నావు? అడగండి, మిమ్మల్ని మీరు అడగండి, క్వశ్చన్ చేయండి. ఏం తక్కువ నీకు? నెల్సన్ మండేలా ఎంత అందంగా ఉన్నాడు, ప్రపంచానికి ఆయన చదువు చెప్పినాడు, సౌత్ ఆఫ్రికాకి స్వతంత్రాన్ని పట్టుకొచ్చిండు. గాంధీజీ గారికి ఎంత అందం ఉంది, పొంగిపోయిన కర్రతో స్వతంత్రాన్ని పట్టుకొచ్చిండు. మన అందం ఎవరికి పడలా, మన హైట్, వెయిట్, మనకున్న వీక్నెస్ ఎవరికి పని లేదా. నువ్వు చేసే పని వల్ల అవతలకి ఏమైనా ఉపయోగం జరిగిందా? నువ్వు చేసే పని వల్ల నీ కుటుంబం హ్యాపీగా ఉందా? నువ్వు చేసే పని వల్ల నీ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వగలిగినవా? సరే, మర్చిపోయినా కొంచెం లెంతీ అయినా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. రమాదేవి అని చెప్పేసి హైదరాబాద్లో నాకు తెలిసిన ఒక ఏజెంట్ ఉంటుంది, బ్రాహ్మణ్స్ ఆమె. వాళ్ళ హస్బెండ్ రైల్వే డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్, నెలకు 1,50,000 రూపాయలు జీతం వస్తాయి. ఈమె రియల్ ఎస్టేట్లో ఏజెంట్గా వర్క్ చేస్తారు. పెద్ద కొడుకు అమెరికాకు వీసా అప్రూవ్ అయిపోయింది, 8,00,000 లక్షల రూపాయలు పేమెంట్ కడితే ఆయన యూఎస్కి వెళ్తారు. మా ఆయనకు 1,50,000 రూపాయలు జీతం ఇట్లా పెట్టగానే లోన్ వస్తుంది అనుకున్నది, పెట్టేసింది, అప్రూవ్ వచ్చింది. ఇంకొక 2 days ఇది ఫ్లైట్ ఎక్కాలి. ఇక్కడ చూస్తే ఈయన ఎప్పుడు 7 ఏళ్ల కింద 8 ఏళ్ల కింద హౌసింగ్ షూరిటీ పెడితే వాడు ఇల్లు ఆ షూరిటీ కట్టకపోతే 70,000 రూపాయల కోసం 8,50,000 రూపాయలు లోన్ ఆపేసింది బ్యాంక్. జస్ట్ 2 days లో 2.5 days లో ఆయన యూఎస్కి వెళ్ళిపోతారు డబ్బులు కట్ట. ఒక తల్లి ఏం చేసి ఉంటుంది అర్థం చేసుకోండి. ఈయనకు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్. రైల్వే హాస్పిటల్లో సావబతుల వద్ద ఆక్సిజన్ ఉన్నాడు. తెలంగాణ జిల్లాలో అయితే ఆమెతో పాటు 10 మంది హాస్పిటల్ చుట్టే ఉంటారు. ఆ తల్లి ఒకటి నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి, సార్ నీకు 100 ప్లాట్లు కాకపోతే 150 ప్లాట్లు అంతా, కానీ నా కొడుకు ఇలా సాయంత్రం ఫ్లైట్ ఎక్కాలి. ఏ కంపెనీ ఇలా పైసలు ఇస్తే, ఏ కంపెనీ ఇలా నాకు డబ్బులు ఇస్తే అదే కంపెనీలో ఓడిపోయి చేస్తా. అడ్వాన్స్ వర్క్ వచ్చింది, కట్టేసింది, అమెరికా ఫ్లైట్ ఎక్కించింది. మళ్ళీ వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి కాలకాడ కూర్చున్నారు. సాయంత్రానికి బైపాస్ చేయించింది, మళ్ళీ వర్క్ వచ్చి మళ్ళీ ఇంటికాడ శివయ్య నువ్వే దిక్కు అని చెప్పింది. ఆ తల్లిని ఏముందాం? ఆ తల్లికి ఉన్నట్టు ధైర్యం మనకి ఎంతమంది ఉంది, ఎంతమంది దగ్గర ఉంది? ఏమి నోరిస్తే కష్టాలే అంటుందండి, ఇవి నిజాలు, కష్టాలు కావు. మనం టైంపాస్ చేస్తున్నాం, వాల్యుబుల్ టైం కిల్ చేస్తున్నాం. ఒక్కొక్క రోజుకు మనం చావు దగ్గర అయిపోతా ఉన్నాం. ప్రతి రోజు మనకు వాల్యుబులే, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్. ఎందుకు మనం టైం విలువట్లేదు? ఎందుకు ఆ విలువైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లేదు? ఒకసారి థింక్ చేయండి. మీకు చెప్పేంత వయసు నాకు ఉందో లేదో నాకు తెలియదు, బట్ నాకు తెలిసి చెప్పడానికి అసలు భయపడినా. నాకు ఇది తెలుసు, నేను చెప్పేది తప్పైనా సరే ఇది తప్పు అని ఎవరో చూపేంత వరకే అదే బలంగా చెప్తా. అది తప్పు కాదు నా ఫీలింగ్, ఎందుకంటే నాకు తెలిసింది అంతే. సో కొటేషన్లు చాలా బాగుంటాయి. మనం అందరం పొద్దుగాల వాట్సాప్ స్టేటస్లో బెటర్ కొటేషన్ పెట్టుకుంటాం, అనే ఫాలో అవుతాం.
ఎందుకు మరి ఓ వెంచర్ ఫోటో పెట్టి పాత ఫోటో పెట్టు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఎవరికి ఇష్ట చేసిన ఉద్దేశం కాదు, నువ్వు చేసే పనిలో నీకు ఉపయోగపడ్డది ఎంత. స్వార్థంగా ఆలోచించండి. మనం పిజ్జాఖానా అయితే 200 రూపాయలు విత్ జిఎస్టీ విత్ టిప్ 1000 రూపాయలు అంటే వాడే చెప్తాం లగ్జరీ. రోడ్డు మీద కూరగాయలు అనుకుంటా ఉంటారు, కొత్తిమీర తొక్కతోలు ఉంటుంది, దాని మీద గంతెక్కడ కొసిరి ఎండ కొడతారు, వాళ్ళ కూర్చొని నానా ఇబ్బంది వాడు అంతా ఉంటారు. 5 రూపాయలు తక్కువ ఇస్తే 5 రూపాయలు డిస్కౌంట్ చేసిన మస్తు ఆనందపడి వస్తాం. అసలు దీనికి మా బిజినెస్ సంబంధం లేదు. ఇది ఎందుకు చెప్తుంది చెప్పాలా, ఇది సోళ్ళు అన్న ఇట్లాంటివన్నీ స్టేటస్ పెట్టుకుంటారు. ఇది వాట్సాప్ స్టేటస్ లా నేను మంచిగానే కానీ సమాధానం నన్ను గుర్తిస్తారు. ఏం గుర్తిస్తారు, ఎందుకు గుర్తించాలి? ఆనారాయణమూర్తి గారు తెలుసా మీకు? ఎంతమంది తెలుసు కదా ఆనారాయణమూర్తి గారు? ఎప్పుడైనా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని కలవాలని చూసిర్రా? ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని కలవాలని చూసిర్రా? జగన్మోహన్ రెడ్డిని కలిసిండు, మొన్న సీఎం కేసీఆర్ సార్ని కలిసిండు, ప్రధానమంత్రిని కలిసిండు. ఆ మధ్యన వైఎస్ రాజశేఖర సార్ ఉన్నప్పుడు నక్సలైట్లు అందరూ వస్తే పోయి కలిసి వచ్చిండు. మరి ఆయనకి ఏం విలువ ఉంది? ఆయన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? ఎందుకు మనిషి అంటే గుర్తింపు అంటే అది, నిజమైన గుర్తింపు అంటే అది. స్వార్థం లేకుండా పనిచేస్తాడు, ఉంటే పచ్చడితో తింటాడు, లేకపోతే బిర్యానీ తింటాడు. ఆ హీరో అయినా థియేటర్ గారు నడుచుకుంటూ రోడ్డు పడి పోతాడు. అదే మెగాస్టార్ చిరంజీవి గారు, నాగార్జున గారు, మిగతా టాప్ క్యాడర్ పీపుల్ అందరూ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసినారు. అపాయింట్మెంట్ ట్విట్టర్ లో వాళ్ళు రాసుకున్నది ఏంటంటే వీఆర్ మేడ్ ది కేసీఆర్ గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ సమ్ డేట్ అని మెన్షన్ చేస్తున్నారు. ఏం తక్కువైంది వాళ్ళకి? సో గుర్తింపు గురించి మాట్లాడుతున్నప్పుడు గుర్తింపు అంటే అది. ఒక 100 మందికి తిండి పెట్టి రోజు గుర్తింపు వస్తుందని, ఎవరికి హాస్పిటల్ బిల్లు ఇచ్చేసే గుర్తింపు వస్తుందని. కానీ దీనికంటే ముందు నీ కుటుంబానికి నువ్వు ఎంత పని చేస్తున్నావు. నీ కొడుకు జిల్లా ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ వస్తే నీకు గుర్తింపు ఉంటుంది ఫాదర్గా. మనం చదువుకున్న ఏజ్లో లేము, మనం చదువుకున్నప్పుడు ఇట్లాంటి స్కూల్స్ ఇట్లాంటి వ్యవస్థ లేదు. కానీ ఇలా పిల్లలకి చాలా అవసరము. నేను మళ్ళీ బలంగా చెప్తున్నా, డాడీ నాకు అమెరికాలో ది బెస్ట్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఏమంటావు నాన్న అంటే, మనం అమెరికా పెట్టాలా నాన్న, అమెరికాలో నువ్వే ఏం చేస్తావు, ఇక్కడనే ఏదైనా పోలీస్ నౌకో కానిస్టేబుల్ నౌకో చేసుకుంటే ఎవడో 10 లక్షలు నీకు బాగా కట్నం ఇస్తాడు, నేను కిషారామ అనుకుంటే బతికేస్తా అని ఉందామా? అమెరికాలో ది బెస్ట్ యూనివర్సిటీలో నా కొడుకు సీట్ కొట్టిండు, కంపల్సరీ మనం డబ్బులు కొడదాము. ఆ డబ్బులు ఇట్లకెళ్ళి వస్తాయి. నువ్వు సంపాదించే దాంట్లోకి ఇందాక చెప్పినట్టు మళ్ళా అగైన్ నీకు బోర్డు పెట్టినా ఎన్నికేం తీసావు, ఎన్ని చిట్టీలు ఉన్నాయి, ఎంత ఇన్సూరెన్స్ ఉంది, ఎంత హెల్త్ పాలసీస్ ఉన్నాయి, ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, నువ్వు చెక్. ఎందుకు లేవు? నువ్వు రోజు భూమి అమ్ముతావు, ఫోన్ ఇప్పితే లక్షలు, కోట్లు, ఎకరాలు, 100. ఇంటికైనా వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా ఆయన పొద్దుగాల ఫోను అయ్యా 1,00,000 రూపాయలు వచ్చి మాట్లాడినాక 10,000 రాకపోతే అనుకుంటారు. సాయంత్రం ఇంటికి కనుక గట్టి మాట్లాడితే పొద్దున్న తిరిగినా చపాత పెట్టి దీన్ని అనుకుంటా. మళ్ళీ పొద్దుగాల సేమ్ స్టోరీ, వాడొచ్చే వాడొచ్చే ఎవరు రాడు. ఇదే కదా మనం చేస్తుంది. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒక కంపెనీ బలంగా నమ్మండి, నాతో ఫైట్ చేయండి. అయ్యా నువ్వు మైక్ పట్టుకొని 40 నిమిషాలు ఓ సొల్లేసినావు, చెప్పినావు, ఇది నేను పనిచేసి చూపించండి కంపెనీలా, నాకు ఏమి ఇస్తావు, ఎందుకు బియ్యం కాలం పట్టుకొని అడగాలి, నేను ఇస్తా, నా కంపెనీ ఇస్తుంది, నా పార్ట్నర్స్ ఇస్తారు. సో నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి శాఖ సమ్మేళనం ఉంది అనుకోకండి. మన జీవితాన్ని బాగుపరుచుకోవాలంటే ముందు మనం కదా ముందుకెళ్లాల్సింది. ఎందుకు మనం ఇంకా వెతుక్కుంటా ఉన్నాం? డీజిల్ 1 రూపాయి పెరిగింది అంటే గగ్గోలు పెడుతున్నాం. మన భూమి కోట్లలో పెరిగిపోయింది. ఎంతమందికి ఇలా ఫ్లాట్లు ఉన్నాయి సొంతంగా, ఎంతమంది సొంత ఇళ్ళు ఉన్నాయి. సో ఆలోచించండి, థింక్ చేయండి. ఒక మాట చెప్పిన 110 ఎకరాలు కొంటున్నాం, దాదాపు మంచిగానే అవుతుంది. అదంతా తీసుకపోయి నేను బ్యాంకులో పెట్టుకుంటే 75 పైసలు వస్తుంది నాకు యావరేజ్. నేను బతకలేనా? నిజంగా బతకలేనా? ఎందుకు ఇదంతా? 10 ఎకరాలు కొనే స్తోమత నాకు ఉంది అంటే నేను బతకగలుగుతా.
సో మీకంటే అందరికంటే చిన్న పిల్లోడికి నాకు ఇంత ఆవేదన ఉంది, మీకు ఎందుకు లేదు ఉంటే మీరు ఎందుకు దాన్ని అంత ఒక యుద్ధ ప్రాతిపదికగా అంత యుద్ధాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? రేపు నుండి స్టార్ట్ చేయండి. రామగోపాల్ వర్మ చెప్పినట్టు ఒక సైకాలజీ పుస్తకం చదివితే మాత్రం అనుకుంటే ఇన్ని వందల సైకాలజీ పుస్తకాలు ఎందుకు వచ్చినాయి అని. మీకు ఐడియా అర్థమైంది అని చెప్పిన పాయింట్. ఒక పుస్తకం రాస్తే చాలు కదా, సైకాలజికల్ పుస్తకం రాసి చదివి ఇన్స్పైర్ అయ్యి వాడు మారగలిగితే ఇన్ని వందల మంది ఇన్ని వందల పుస్తకాలు ఎందుకు రాసి అమ్ముకుంటారు, అయినా వాళ్ళు ఎందుకు ఇన్స్పైర్ కావట్లేదు అదో క్వశ్చన్ వచ్చింది. ఇది మనందరికి వర్తిస్తుంది. ఏదో మనం చెప్పిన అరగంట ఏదో వచ్చాం కాబట్టి ముక్కుముడిగా విని వెళ్ళిపోతున్నాం, మనం పాటించట్లేదు. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో మాట విన్నప్పుడు మళ్ళీ సేమ్ అట్లే ఒక ఉగ్రవాది లెక్క పనిచేయాలి. మనం టైం బాంబ్ పెట్టుకొని చచ్చిపోతున్నాడు ఇస్లాం అంటాడు. మనం మన పిల్లల కోసం పనిచేసి చచ్చిపోలేమా? ఆ పనిలో భవిష్యత్తుని వెతకలేమా? వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో కరోనాలో 4 నెలలు పోయింది, 5 నెలలు పోయింది, సంవత్సరం పోయింది. ఈ రోజు వరకు కస్టమర్, ఏజెంట్, మార్కెటర్, ప్రతి పర్సన్ అన్న కరోనా మళ్ళా పెరుగుతున్నారు కదా అంటాడు. ఏం చేద్దాం, మళ్ళీ పెరుగుతున్నారు. మళ్ళా పెరగడం వల్ల ఇప్పటివరకు కొన్ని వందల మందికి పని లేకుండా పోయింది. దేనివల్ల అంటే మనకున్న భయం వల్ల. ప్రికాషన్స్ తీసుకొని మనం పని చేసుకుంటే నష్టం జరుగుతుందా? వాళ్ళు 3 ఫీట్ల దూరం 4 ఫీట్ల దూరంలో ఉంటే ఈ కరోనా రాదు అని చెప్పి డిక్లేర్ చేసింది WHO. మనం 6 ఫీట్ తీసుకున్నాం, ఫోన్లో మాట్లాడుకున్నాం, ఏమైతుంది? ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లో ఇది చెప్పాను కదా ఇందాక, స్టేటస్లు ఫేస్బుక్ లో రాత్రి 2 గంటల దాకా ఆన్లైన్లో ఉండాలి. నేను ఉంటా కాబట్టి నాకు తెలుసు, మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది ఉంటారు కదా రాత్రి 2 గంటల దాకా. ఏం ఫాయిదా? నేను చెప్పేది ఒకటే, 60 ఏళ్ళకైనా 70 ఏళ్ళకైనా ఒక కుర్చీలో కూర్చుకొని మా కొడుకు అమెరికాలో నుంచి దసరా పండుగ మన ఇంటికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు మన ఏమొస్తే తాత అని అంటే మన వెనకాల కొన్ని చాప్టర్స్ ఉండాలి. అట్లాంటి ఉజ్వల భవిష్యత్తు వాళ్ళకి ఇద్దాం. మీరందరూ నాతో పాటు ఉంటారని నేను ఆశిస్తున్నా. ఏదైనా తప్పులు మాట్లాడితే పెద్ద మనసు చేసుకొని క్షమించండి. కొంచెం నాకు ఆవేశం ఎక్కువ, అందరికంటే ముందుగా తపన ఎక్కువ ఉంటుంది, కొంచెం పరిగెడతా ఉంటా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీరందరూ ఫాలో అవుతారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క అమూల్యమైన సందేశం GR గ్రూప్ కుటుంబ సభ్యులందరూ